గతం ఎంత చేదుగా ఉన్నా విలువైన పాఠాన్ని నేర్పుతుంది. అది దేనికంటే తీయగా ఉంటుంది. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్ట నష్టాలు లేని కాపురం అసలే లేదు, మనసు గాయపడిన మనిషే లేడు. ఇవన్నీ దాటితేనే అందమైన జీవితం. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో, కష్టం తర్వాత కూడా సుఖం అలాగే వస్తుంది. అందాక కాస్త ఓపిక పట్టు. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు, ఓడినప్పుడు జీవిత పాఠాన్ని నేర్చుకో. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, గుర్తుంచుకో. జీవితం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది, ఎన్నో సవాళ్లను విసురుతుంది. వాటినన్నిటినీ ఎదుర్కొని నిలబడిన వాడే విజేతగా మిగిలిపోతాడు. మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్ట దైవాన్ని మాత్రమే చూస్తారు. అందులో ప్రతి మనిషిలోనూ మంచిని మాత్రమే చూడండి, చెడును కాదు. జీవితంలో ముందుకు వెళ్ళడం మంచిదే, కానీ ఇతరులను పడదోసి మాత్రం కాదు. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు, కృష్ణుడు ఎంత వాడైనా కంసుడు మెచ్చలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. గొంతు పెంచి ఇతరులపై అరవడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే పంటలు పడతాయి తప్ప ఉరుములకు మెరుపులకు మాత్రం కాదు. తెలివిగల వారెప్పుడూ ఇతరుల వైఫల్యం పొందిన చోటు నుంచి ప్రారంభించి విజయాన్ని సాధిస్తారు. పరిస్థితులు ఎప్పుడూ మన ఆధీనంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన ప్రవర్తన మాత్రం మన ఆధీనంలోనే ఉంటుంది. ఓటమి కలగగానే నిరాశ చెందకు, అది నువ్వు ఎలా చేయాలో, ఏం చేయాలో నీకు చెబుతుంది, నీలో కొత్త ప్రేరణ కలిగిస్తుంది. 10 రూపాయలు సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు పరిచయం అవుతారు. 10 పైసలు అప్పు అడిగినప్పుడు మాత్రం పరిచయస్తులే పరాయి వాళ్ళగా నీకు దూరంగా పారిపోతారు. మార్గం తెలిసినవాడు మేధావి, చూపించినవాడు నాయకుడు, దాన్ని దాటినవాడు సమర్థుడు. కానీ మార్గం తెలిసి చూపించక దాటినవాడు అసమర్థుడు. ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే విజయం సాధించబోతున్నావన్నమాటే. అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది, తెలుసుకో. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందాన్ని చూసి వచ్చే జీవిత భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిగా వదిలేస్తారు. జాగ్రత్త. ధనం, కీర్తి, అందం ఎల్లకాలం నీతో ఉండవు, గుర్తుంచుకో. జై హింద్.